నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మాధవిలత గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఒక్కసారి మాట్లాడొద్దు అనుకున్నాం, కానీ మాట్లాడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అక్కడ మార్వాడి గోబ్యాక్ కావచ్చు, ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఒక్క తెలంగాణ వ్యక్తి పైన దాడి జరిగితే ఇదంతా అవసరమా అని చెప్పేసి మాధవిలత చెప్తా ఉంది. ఒక్క తెలంగాణ వ్యక్తి పైన దాడి జరిగినప్పుడు ఎవరికి కడుపు మాడుతుంది అంటే, ఎవరికి పౌరుషం వస్తుంది అంటే తెలంగాణ వ్యక్తులకు వస్తుంది. ఈమె తెలంగాణ వ్యక్తి కాదు కదా, సో ఆమె కోపం రాదు. వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ పాన్ కార్డులు ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి మాధవిలత గారు ఈరోజు పాకిస్తానీలు అనుకుంటా, బంగ్లాదేశీయులు అనుకుంటా, ఇతర దేశస్తులందరినీ కూడా ఇక్కడ నుండి పంపించేయాలి. వాళ్ళకి ఇక్కడ ఉండే అర్హత లేదు, ఓకే, అది ఒప్పుకుందాం. మరి వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు ఇచ్చి, ఇలా వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చి, వాళ్ళకు పాన్ కార్డులు ఇచ్చి, ఈ ఓటర్ కార్డులు ఇచ్చి, మరి ఇక్కడ ఎందుకు పెంచి పోషిస్తూ ఉన్నారు? కాంగ్రెసే పోషించింది ఇన్ని రోజులు. 10 ఏళ్ళ ప్రభుత్వం మీద ఉంది కదా, మరి మీరేం చేస్తున్నారు? ఇలా ఎక్కడో అడవిలో ఉన్నటువంటి అన్నలను వాళ్ళ వల్ల సమాజానికి ఎట్లాంటి నష్టం లేకుండా పేదల పక్షాన వాళ్ళ భూములు వాళ్ళకు దక్కాలని చెప్పేసి, వాళ్ళ హక్కులు వాళ్ళకు దక్కాలని చెప్పేసి పేదల పక్షాన వాళ్ళు నిలబడతా ఉంటే దాన్ని ఓర్వలేక అడవిలో అనేక మందితో కలిసి మీరు ఇలా ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ దొరుకుతూ ఉన్నారు మీకు. వాళ్ళకు ఒక డెడ్ లైన్ చెప్తారు సంపనికి, 2026 మార్చి 31 నాటికల్లా వాళ్ళని చంపేస్తామని చెప్పేసి. మరి అదే డెడ్ లైన్ మీరు అంటున్నటువంటి ఈ పాకిస్తానీ ముస్లింలకు కావచ్చు, బంగ్లాదేశీయులకు కావచ్చు, వీళ్ళకి ఎందుకు చెప్పలేకపోతా ఉంది మీ ప్రభుత్వం? మీ ప్రభుత్వం చెప్పకపోతే మీరు గాడిద పనులు దొరుకుతూ ఉన్నారా? మీ ప్రభుత్వాన్ని అడగాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఉంది కదా. ఇతర దేశస్తులు ఇక్కడ ఉండడానికి ఎంతైతే వీల్లేదో ఇతర రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటారు, సంతోషం చేసుకొని. కానీ ఈ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ పనులను దెబ్బతీసే విధంగా, వాళ్ళకు ఉపాధి దక్కకుండా వస్తూ ఉంటే ఎట్లా సహిస్తారు? ఇలా మార్వాడి వ్యక్తులు తెలంగాణ వ్యక్తులకు ఫోన్ చేసి బేరిస్తూ ఉంటే ఈ తెలంగాణ వాళ్ళకు పౌరుషం రాదా? తెలంగాణ వాళ్ళు మాట్లాడద్దా? రోడ్డు మీద బండి ఉందని చెప్పేసి బండి ఆపినందుకు, బండి పక్కకు పెట్టినందుకు ఇలా ఆ వ్యక్తి పైన దాడి చేస్తారు. ఆపడానికి వెళ్ళినటువంటి మరో యాదవ వ్యక్తి పైన దాడి చేస్తారు. ఇదంతా మీకు చిన్నలా కనిపిస్తూ ఉందా? అనేక ప్రాంతాలకు తెలంగాణ నుండి కూడా వలస వేరు, కానీ ఎక్కడ కూడా దౌర్జన్యం చేయలేదు తెలంగాణ ప్రజలు. వెళ్ళిన చోట కూలీలు గానో, లేదంటే పని వ్యక్తులు గానో, లేదంటే బానిసలుగా మిగిలిపోయారు, కానీ ఎక్కడ కూడా దౌర్జన్యం చేయాలి. ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎట్లాంటి ఆటంకాలు కలిగించకుండా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతికిర్రు. తెలంగాణ అంటేనే వలస ప్రాంతం కదా, అట్లాంటి తెలంగాణకి ఇలా వలస వస్తురు. మేము ఎదుగుతున్నాం అని చెప్పేసి మేము సంతోషపడతాం. కానీ ఈరోజు కొన్ని ప్రాంతాలనే మార్వాడి బజార్లుగా ప్రకటించారు. కొన్ని ప్రాంతాలనే మార్వాడి వాళ్ళు తప్ప అక్కడ ఎవ్వరు బిజినెస్ చేసుకోనికి లేరు. ఎవడన్నా ఇక్కడి వ్యక్తులు పోయి అక్కడ బిజినెస్ చేసేది ఉంటే వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళని అక్కడ నిలకడగా ఉండనియరు. పోలీసులతోనో ఆ ప్రాంతం వాళ్ళతోనో గొడవలకు పంపించే ప్రయత్నాలు చేస్తారు. మరి ఇవన్నీ ప్రశ్నించద్దా? తెలంగాణ వ్యక్తులకు తెలంగాణలోనే స్వేచ్ఛ లేదని చెప్పేసి అంటా ఉన్నారా? ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, తెలంగాణ శామో వీమో అని చెప్పేసి. ఇది తెలంగాణ శామ వ్యక్తిగత అంశం కాదు, ఇది గోరేటి రమేష్ వ్యక్తిగత అంశం కాదు. ఇది తెలంగాణ అస్తిత్వం. తెలంగాణ మూమెంట్ కూడా ఒక్కరి నుండి స్టార్ట్ అయింది. అది ఒక్కరొక్కరిగా పోయి తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల ప్రజలకు కదిలించి దాని నుండే తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ కూడా అంతే. ఇలా ఒక్కరు మొదలు పెట్టచ్చు, కానీ అది ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉన్నటువంటి ఆవేశం, ఆవేదన ఇలా ఎక్కడి నుండో వచ్చి ఎక్కడిదో కల్చర్ తీసుకొచ్చి తెలంగాణలో కలుపుతూ ఉన్నారు. మాకు బతుకమ్మ అంటే ఇష్టం, మా బతుకమ్మ కాడ పాటలు పాడుకునే మా మహిళలను ఇలా వాటి నుండి కొద్దిగా దూరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఎవడో మార్వాడోడు ఫోన్ చేసి నేను గోరక్షక్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. గోవులను మేము పూజిస్తాం. మా గ్రామాలకు వచ్చి చూడండి, పండుగ గోవులను కడిగి వాటికి స్నానం చేపించి వాటి బొట్లు పెట్టి వాళ్ళకి పూజలు చేస్తాం. గోవులకు నువ్వు ఎప్పుడన్నా చేసినావా? దాన్ని పెండ ఎత్తి పోసినావు, అది పోసినటువంటి మూత్రాన్ని సాపేసినావా? ఏం చేసినావు? గోవులకు పూజలు చేయాలి, గోవులను రక్షించుకోవాలి, నువ్వా మాకు చెప్పేది? ఇలా దేశమంతా రాష్ట్రమంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు
అమ్ముడు పోతూ ఉంటే, దేశం ఎదుగుతూ ఉంటే, అందులో ఉన్నటువంటి టెక్నాలజీలు వచ్చిన కొద్దికి గోవులతో పని లేకుండా పోతూ ఉంది. ఇలా గో రక్షక అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి రక్షించిన గోవులను ఏం చేస్తూ ఉన్నారు? గోశాలలకు వెళ్ళినటువంటి గోవులు ఏమవుతా ఉన్నాయి? గోశాలలో పెరగాలి, గోశాలలో ఉన్నటువంటి ఆవులు పెరగాలి తీసుకొచ్చిన కొద్ది. మరి ఎందుకు తగ్గుతూ ఉన్నాయి? అవి ఇటుమాయమవుతూ ఉన్నాయి. రెక్కలొచ్చి ఎక్కడికైనా ఎగిరిపోతూ ఉన్నాయా? మాధవిలత ఇంటికి వచ్చినాయా? ఏమవుతూ ఉన్నాయి అవి? ఇవన్నీ అడగద్దు. అడిగితే కేసులు, బెదిరింపు కాల్సు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవరి పక్షాన మీరు ఉంటా ఉన్నారు? తెలంగాణ స్థానికులు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీరు పోయి మార్వడం సంకనెక్కుతా ఉన్నారు. ప్రాంత విభేదాలు ఉండకూడదు. భారతదేశం ఒకటే, భారతీయులు అందరం ఒకటే. ఇంకొంతమంది సనాతులు మాట్లాడుతూ ఉన్నారు, సన్నాసులు హిందువులను వెళ్ళగొడతా ఉన్నారు. రోహింగ్యాల గురించి మాట్లాడతాం. రోహింగ్యాల గురించి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది, బీజేపీ ఏం చేస్తూ ఉంది? గాడిద పనులు దొంగతూ ఉందా? ఇలా ఈ దేశ బిడ్డలైనటువంటి వ్యక్తులు, ఈ దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు, ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు, ఈ దేశంలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని కాపాడాల్సిన వ్యక్తులు పోయి ఇక్కడ దేశంతో ఏదైతే రాజ్యాలు ఉన్నాయో ప్రభుత్వాలతో పోరాటం చేసి మార్పు రాదు, ఇదో దీనికి అంతటికి ఒకటే మార్పు, గన్ను మాత్రమే అని చెప్పేసి వాళ్ళు అడవిపాట పడుతూ ఉంటే వాళ్ళని చంపుతా ఉన్నారు. ఈ దేశ మూలవాసులను, ఈ దేశ వ్యక్తులను, ఈ దేశ ప్రేమికులను. మరి వీళ్ళని ఎందుకు చంపలేకపోతా ఉన్నారు? వాళ్ళని అడగాలి కదా మీరు బీజేపీని. ఇలా కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఓవైసీ వాళ్ళ కాలేజీలు ఎందుకు కూలగొడతలేరు? ఓవైసీ వాళ్ళ ఆస్తులు ఎందుకు కూలగొడతలేరు? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేదు ఈ మీడియా అని చెప్పేసి మేము పోయినాం, మేము పోతాం కూడా. మీ బీజేపీ నాయకులను పోయి అక్కడ ఇంటిల్లి పాలను పోయి అక్కడ కూసోమని చెప్పండి. ఇదే మాధవలత అరుచుకుంటూ చెప్తుంది కదా, అవి హాస్పిటల్తో ఓవైసీకి సంబంధం లేదని చెప్పేసి ప్రకటన చేయమని చూద్దాం. ఇంకా అనేక అంశాలు ఉంటాయి. వాటన్నిటి లోపల దాచిపెట్టి దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టడానికి హిందుత్వాన్ని రాజకీయంగా వాడుకుంటూ రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోయాక ఎడబెట్టుకున్న ముఖం ఎటుపోయినావు? పత్తకు లేవు కదా. దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు నోరు లేస్తూ ఉంది, కానీ అదే దళితుల పైన కావచ్చు, అదే రాష్ట్ర ప్రజలపైన దాడులు జరిగినప్పుడు ఎందుకు నోరు పెట్టలేదు? పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి, కుల హత్యలు జరుగుతూ ఉన్నాయి. హిందువులం అందరం ఒకటే, ఈ కుల హత్యలు ఎందుకు అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు? పరువు లేదు, ఏం లేదు, హిందువులం అందరం సమానమే, హిందూ బంధువులం అని చెప్పేసి ఎందుకు నీ నోరు అక్కడ వినిపించట్లేదు? ఇలా గుళ్ళకడ, బళ్ళకడ, అన్నిటికడ మేము ఉంటున్నాం కూడా. ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి నువ్వెందుకు అని చెప్పేసి కేవలం గుడుల విషయంలోనే బయటకు వస్తూ ఉన్నావు. మాధవిలత అంటే కేవలం హిందుత్వమే అని చెప్పేసా? మరి కులాల అక్కడ గొడవ అయినప్పుడు ఏడా గొడ్లు కాసుకుంటా కూర్చుంటున్నాం. సో దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. వీళ్ళ పిచ్చి మాటలు, పిచ్చి కూతలు కూసుకుంటా ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే వ్యక్తులపైన మనం మాట్లాడుతూ ఉంటే అట్లా మాట్లాడొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ అంశానికే దూరంగా ఉండాలి. కొంతవరకు ప్రజల్లోనే వాళ్ళంతా వాళ్ళే తెలుసుకున్నాక ఈ అంశం వచ్చినాక దాన్ని ముంగడేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాం. మీడియా కూడా వీలైనంత దూరమే పెడతా ఉంది. ఎందుకంటే రెండు వర్గాల మధ్యలో గొడవ అయితే తెలంగాణ అస్తిత్వం కోసం సరే పోరాటం చేస్తారు, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే దానిపైన పోరాటం చేద్దామని చెప్పేసి చూకున్నాం. కానీ ఇలా నిన్న మాధవిలత బయటకు వచ్చి పిచ్చి వాగులు వాగుతూ ఉంది, పిచ్చి అరుపులు అరుస్తూ ఉంది. సో నువ్వు దయచేసి ఆలోచించు. నీది ఆంధ్ర, అందరికీ తెలిసిన ముచ్చట్టే, నువ్వు తెలంగాణ వ్యక్తివి కాదు, అయినా తెలంగాణలో చోటిచ్చినాం, అంతవరకే సంతోషించు. నువ్వు ఆంధ్ర కల్చర్ను తీసుకొచ్చి తెలంగాణలో చూస్తా, తెలంగాణ కల్చర్ను మాయం చేస్తా అంటే తీసి బండకు కొడతారు తెలంగాణ ప్రజలు కూడా. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఒక మహిళగా నిన్ను గౌరవించుకుంటాం, ఈ దేశంలో ఉన్న ఏ మహిళనైనా మేము గౌరవించుకుంటాం. కానీ ఒక మహిళ ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ శ్యామ్ను వాడు వీడు అని మాట్లాడింది. ఒకవేళ నిజంగా తెలంగాణ శ్యామ్ ఆవేశపడి ఒసై పిసై అని మాట్లాడితే నీకు గౌరవం ఉంటుందా? ఒసై మాధవిలత ఎక్కడున్నావే అంటే ఏం చేస్తావు? సో అట్లాంటి మాటలు నువ్వు రెచ్చగొట్టి వాళ్ళని నీ మీదకి రెచ్చగొట్టుకొని ఈ తెలంగాణలో, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలపైన గౌరవాన్ని అగౌరవపరచకు మాధవిలత గారు. దయచేసి ఆలోచించండి. మీరు కూడా ఎక్కడి ప్రాంతం వల్లైనా ఎక్కడైనా బ్రతకచ్చు, సంతోషం, బిజినెస్లు చేసుకోవచ్చు, సంతోషం. కానీ ప్రాంతీయవాదులకు కొంత కొంతవరకు పర్సెంటేజ్ ఉంటుందని చెప్పేసి మర్చిపోయినావా? రాజ్యాంగం చదువుకున్నావు కదా, మాట్లాడుతున్నావు కదా, హక్కు అని చెప్పేసి. నీకు ఇలా బయటకు వచ్చి ఇలా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కానీ నిన్ను కాపాడుతుంది ఒకటే రాజ్యాంగం. అది గుర్తుంచుకొని మెదిలితే బాగుంటుంది. తెలంగాణ వ్యక్తులను నువ్వు కించపరిచినట్టు మాట్లాడితే
3.5 కోట్ల మందిలో ఒక్కరిని కొడితే ఇదంతా నా అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎంతమంది 1000 మందిని కొట్టేదాకా మేము వెయిట్ చేయనా? ఇవన్నీ కూడా మా నుండి వస్తున్నటువంటి అంశాలు కాదు. ఇవన్నీ ఖచ్చితంగా మీరు మాట్లాడాలని చెప్పేసి మాకు తెలంగాణ ప్రజలు ఇస్తున్నటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మేము మాట్లాడదనుకుంటా ఉన్నాం. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు, మీరు మార్వాడీలకు అమ్ముడు వేరు అని చెప్పేసి. తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుంచుకోండి, మన తెలంగాణ అస్తిత్వం కోసం, మన తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా మేము పనిచేస్తూనే ఉంటాం. గతంలో తెలంగాణ మూమెంట్లో మాకు అవకాశం దక్కలేదని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు చెప్తా ఉన్నాం, మన రాష్ట్రంలో ఎవరో వచ్చి మన రాష్ట్ర ప్రజలను అంటూ ఉంటే, మన రాష్ట్ర ప్రజల మీద దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది. ఎట్ ఏ టైం వాళ్ళకు మన వల్ల ఇబ్బంది కలిగినా వాళ్ళ పక్షాన కూడా మేము నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి వీలైనంత వరకు ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తున్నానండి మన ఛానల్ అనేక అప్డేట్స్ కోసం. అలాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలను మేము ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఎవరీవన్.